ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రేమంటే, అందం అంటే, ఆనందం అంటే ఎలా వర్ణిస్తాం? ముద్దపోసిన ప్రేమ, ముద్దపోసిన అందం, ముద్దపోసిన ఆనందం ఎలా ఉంటాయి అనంటే వర్ణించటం అసాధ్యమే అని మనం చెప్పుకోవాలి. అలాంటి వాటిని కూడా మనకు తేలికగా అర్థమయ్యేటట్టు ఆంజనేయ స్వామి సీతమ్మకు వర్ణించాడు. సీతమ్మ రావణాసురుడి చెరలో ఉన్నప్పుడు హనుమంతుల వారు తనతో సంభాషిస్తున్న టైంలో, నీకు రాముడు తెలుసా, ఎలా ఉంటాడు రాముడు అని అన్నప్పుడు ఆంజనేయ స్వామి, ఇగో అమ్మా, రాముడి గుణ సౌందర్యం ఇలా ఉంటుంది, రాముడి రూప సౌందర్యం ఇలా ఉంటుందమ్మా, లక్ష్మణుడు కూడా ఇలానే ఉంటాడమ్మా అని ఎంతో అద్భుతంగా సుందరకాండలో 35వ సర్గ, విశ్వాసోత్పాదన సర్గ అని అంటాం అనమాట. ఆ సర్గలో వర్ణించడం జరుగుతుంది. ఈ వర్ణ మొదలు పెట్టినప్పుడు మొదట మొదట చెప్పిన శ్లోకం రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. అమ్మా, రామః, అదేంటండి, రాముడి గురించి కూడా తెలుసు కదా, మళ్ళీ రామః అన్న పదంతో ఎందుకు స్టార్ట్ చేయాలంటే, రాముడు అనంటే సర్వాంగ సుందరుడు, అందము, ఆనందము ముద్ద పోస్తే ఎలా ఉంటుందో అదే అమ్మా రాముడు అంటే. అలాంటి రాముడు ఎలా ఉంటాడు అనంటే మొదట వర్ణించినది కమలపత్రాక్ష. మొదటి శ్లోకం మీనింగ్ చూసుకుందాము. అమ్మా సీతమ్మ, జనకాత్మజే, శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు కలవాడు, సకల ప్రాణుల మనస్సును ఆకర్షించేవాడు, రూపముతో దయతో కూడిన వాడై పుట్టాడమ్మా అని చెప్తున్నారనమాట. పుట్టడం ఏంటి, పుట్టడం సీతమ్మకి ఆల్రెడీ తెలుసు కదా. ఎందుకు చెప్పాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి రామః అన్న పదము ఆనందము తానైన వాడు, తనను ఆశ్రయించిన వాడికి ఆనందాన్ని ఇచ్చువాడు, ఇది రామః అంటే. అమ్మా, మనందరికి కావాల్సింది ఏంటండి? మనం ఏ పని చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఇల్లు కట్టుకున్నా కానీ, ఎంతమంది పిల్లల్ని కన్నా కానీ, చివరికి కావాల్సింది ఆనందం. వాళ్ళకి ఆనందం కావాలని కోరుకుంటాం, మనకి ఆనందాన్ని కావాలని కోరుకుంటాం. మరి ఆనందం మూర్తి భవిస్తే రామచంద్రుడు, తనను ఆశ్రయిస్తే సంపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చేవాడు రామచంద్రుడు. ఆనందమే తానైన వాడమ్మా రామచంద్రుడు, సర్వాంగ సుందరుడు రామచంద్రుడు. అయితే రాముడిలో అన్నిటికన్నా చాలా గొప్పనైన అందం కలది ఏంటో తెలుసా? కమలపత్రాక్ష, కమలముల పత్రముల వంటి కన్నులు కలవాడు రామచంద్రుడు. అదేంటండి, కన్నులే ఎందుకు వర్ణించాలి, మిగతా వర్ణించవచ్చు కదా అంటే, భగవంతుడికి మన మీద ఉన్న ప్రేమని వాత్సల్యం అని అంటామన్నమాట. అంటే ఒక ఆవు తను జన్మనిచ్చిన దూడకి చుట్టూ మలినం ఉన్నా కానీ తన నోటితో, తన నాలికతో నాకి మరీ శుద్ధి చేస్తుందన్నమాట, ఎటువంటి యావగింపు లేకుండా. అలాంటి ప్రేమని, అంటే వత్స అంటే దూడ, అలాంటి వత్స మీద ఉన్న ప్రేమకి పేరు వాత్సల్యము. ఇలాంటి వాత్సల్యం భగవంతుడికి మన మీద ఉంటుందనంట. అంటే ఇంతేనా అండి అంటే, ఇలాంటి కొన్ని వేల కోట్ల తల్లుల ప్రేమని మనము ముద్ద చేస్తే అది భగవంతుడి ప్రేమ. అంతటి భగవంతుడి ప్రేమ మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే, భగవంతుడి ప్రేమ ఒక సముద్రం అయితే, ఆ సముద్రాల్లో సుడిగుండాలు ఉంటాయి చూసారా, ఆ సుడిగుండాలు భగవంతుడి కళ్ళు. అంటే అంత ప్రేమ ఒక సముద్రం అయితే, ఆ సుడిగుండంలో పడినవాడు మళ్ళీ రాలేడు కదా. అలాగ మనల్ని తనలోకి లాక్కునే, తన ప్రేమను రుచి చూపించే, ఎప్పుడూ మన మీద ప్రేమను కురిపించే ఆ నేత్రాలు చాలా అందంగా ఉంటాయి. ఇది రాముడి యొక్క, భగవంతుడి యొక్క కళ్ళ గురించి వర్ణించటము, రాముడి కళ్ళ గురించి వర్ణించటం కూడా జరుగుతుందన్నమాట. ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆనందం ఎలా ఇస్తాడు? సంపూర్ణమైన ప్రేమతో, మన మీద అంత ప్రేమ కలిగిన వాడు రామచంద్రుడు అని చెప్తూ, సర్వసత్వ మనోహర, ఒక మనిషికో, 10 మంది మనుషులకో, స్త్రీలకో, పురుషులకో మాత్రమే కాదమ్మా, సర్వసత్వ మనోహర, అన్ని ప్రాణుల యొక్క మనస్సుని అపహరించగలిగిన వాడు రామచంద్రుడు. మనం చూసాం రామాయణంలో ఎంతమంది రాముడికి అట్రాక్ట్, ఒక వానరం
ఒక రాక్షసుడు, మనుషులు, చెట్లు, జంతువులు, ఋషులు ఎంతమందని చెప్పాలి గనక. చివరికి రావణాసురుడు కూడా రంజనీయస్య విక్రమైహి అని యుద్ధం చేయకుండా రాముడి అందాన్ని చూస్తూ పరాక్రమాన్ని చూస్తూ ఉండిపోయాడు కదా. చూసిన వాడిని అలాగా వాడి మనస్సుని, వాడి ఆలోచనని అన్నిటినీ, అందుకే కదా స్వామిని మనం అంటాము ఋషికేశః, ఎదుటి వ్యక్తి యొక్క ఇంద్రియాలను సైతం ఆలోచనలను సైతం అలా పట్టి లాగేస్తాడనమాట స్వామి. సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న. అమ్మా, రూపము, రూపం అంటే శరీరం యొక్క, అంటే దేహానికి సంబంధించిన గుణాలకి ఉపలక్షణంగా రూపము అన్న పదం వాడటం జరిగిందనమాట. దాక్షిణ్యము అని అంటే ఆత్మగుణాలకి, అంటే క్యారెక్టర్కి. అంటే రామచంద్రుడు ఫిజికల్ గా కూడా, క్యారెక్టర్ వైజ్ అంటే పర్సనాలిటీ వైజ్ కూడా సంపన్న, ఎంతో అద్భుతమైన గుణాలు గలవాడమ్మా. ప్రసూత, ప్రసూత అంటే జన్మించాడు. జన్మించాడని ఎందుకు చెప్తున్నాడనంటే అసలు భగవంతుడికి జన్మించాల్సిన అవసరమే లేదు. తన సంకల్ప మాత్రం చేత విశ్వ సృష్టి స్థితి లయాది కార్యక్రమాలను చేయగలిగిన శక్తి గలవాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు పుట్టాడమ్మా, రాముడిలా పుట్టాడమ్మా. ఎందుకు? ఎందుకండి? ఈ శ్రీరామనవమి రోజే కదా రాముడు పుట్టాడు. ఎందుకు పుట్టాడనంటే రావణ సంహారం కోసం మాత్రమే కాదు, మనిషి ఎలా బ్రతకాలో నేర్పించటానికి పుట్టాడు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నిలదొక్కునే ధర్మాన్ని వీడక సత్యాన్ని మాత్రమే ఆశ్రయించి నువ్వు ఎలా బతికితే నీ చరిత్ర రామాయణం అవుతుందో మనకు నేర్పించటానికి పుట్టాడు రామచంద్రుడు. సో రామావతారం దేనికోసం అంటే మనిషి కోసం, రావణ సంహారం కోసం మాత్రమే కాదు. ఇది మనం గుర్తించిన నాడు రాముడు మనకు స్పష్టంగా అర్థమవుతాడు. ఇది చెప్తూ జనకాత్మజే అని అన్నాడు అనమాట. ఇక్కడ జనకాత్మజే అన్న పదం వాడకుండా వేరే పదాలు ఏదన్నా వాడచ్చు కదా సీతమ్మకి అని అంటే, అమ్మా నువ్వు అడుగుతావేమో మళ్ళీ, ఏంటి రాముడు ఒక్కడేరా మిగతా వాళ్ళు ఎవరు లేరా అని. అప్పుడు పురుషులలో రాముడు ఉన్నాడమ్మా, ఇలాంటి గుణాలతో స్త్రీలతో నువ్వున్నావు, స్త్రీలలో నువ్వున్నావు. సో మీరిద్దరూ ఎందుకు వచ్చారు? మీరిద్దరూ ఆనందాన్ని ఇవ్వటానికి, మా మీద ప్రేమ వర్షాన్ని కురిపించటానికి, అన్ని భూతాలను ఆకర్షించి, అన్ని భూతాలను యూనో అలా పట్టేసుకునేసి లాగేసి నీ ప్రేమను రుచి చూపించటానికి, రూపములో గుణాలలో అన్నిటిలో ది బెస్ట్ ఎలా ఉంటుందో అది చూపించటానికి మా కోసం మీరు పుట్టారమ్మా. అసలు మీకు పుట్టాల్సిన అవసరం ఉందా? అలా పుట్టాల్సిన అవసరం లేకుండా పుట్టారమ్మా. ఎంత ప్రేమ మా మీద అన్నట్టు ఆంజనేయ స్వామి ఈ శ్లోకంలో రాముడి యొక్క సౌందర్యాన్ని వర్ణించాడనమాట. అయితే మనం గమనిస్తే ఇక్కడ రాముడు శ్రీరామనవమి అని మనం జరుపుకుంటున్నాం కదా. ఈ శ్రీరాముడి చరిత్రను మనకు అందించింది ఎవరు? వాల్మీకి మహర్షి. ఉపదేశం చేసింది ఎవరు? నారద భగవానుడు. వాల్మీకి ఏమయ్యా నువ్వు రచించు దీన్ని అని చెప్పింది బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త. దీన్ని పాడింది ఎవరు? మన దాకా అందేటట్టు మొదట పాడింది ఎవరు? లవకుశలు. దీంట్లో రామాయణం చరిత్ర మాటి మాటికి తలుచుకున్నది ఎవరు? ఆంజనేయ స్వామి. ఇది మన దాకా తెచ్చింది లవకుశలు అని చెప్పాం కదా. మరి ఆ లవకుశలు ఎలాంటి వారు? ఆ లవకుశలు ఎలాంటి వారంటే రూపలక్షణ సంపన్నౌ మధురస్వర భాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథా పరౌ. గంధర్వులలాగా ఉన్నారంట. రూపము లక్షణము పైన చెప్పుకున్నాం కదా, రూప దాక్షిణ్య సంపన్న అని. అలానే రూపము లక్షణాల్లో సంపన్నులు. మధురస్వర భాషిణం అంటే మధురమైన స్వరము గలవారు, మధురమైన స్వరముతో మాట్లాడగలిగిన వారు. బింబాత్ అంటే బింబము వలె ఉన్నారు. ఎవరి బింబం వలె ఉన్నారు? రాముని శరీరము నుండి అచ్చముగా బింబము నుండి ప్రతిబింబం ఏ విధంగా అయితే వస్తుందో అలానే ఉన్నారంట. అంటే రాముడి లక్షణాలు పుణిగిపుచ్చుకొని ఉన్నారనంట. మనం ఇది సంస్కృత పరిభాషలో మాట్లాడాలంటే బింబ ప్రతిబింబ న్యాయము అని అంటాము. ఈరోజు మోడర్న్ సైన్స్ పరిభాషలో మాట్లాడాలంటే ఇమేజ్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ అని అంటాము. ఏ విధంగా అయితే పరమాత్మ భగవంతుడైన శ్రీమన్నారాయణుడి ప్రతిబింబం శ్రీరామచంద్రుడు, ఆ శ్రీరామచంద్రుడి ప్రతిబింబం లవకుశలు. అంతటి అందమైన లవకుశలు
అలా రామాయణాన్ని కీర్తిస్తూ ఉంటే, రామాయణం ఇది, రాముడు ఇలాగా, సీతమ్మ ఇలాగా అని వర్ణిస్తూ ఉంటే, అక్కడున్న మునులందరూ అంటే వాల్మీకి మహర్షి వీళ్ళకి నేర్పించి పాడమన్నప్పుడు అక్కడున్న మునులందరి ముందు వీళ్ళు పాడారనమాట. పాడితే ఎలా స్పందించారు అనంటే, తచ్చుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః సాధు సాద్వితితావూచుః పరం విస్మయమాగతాః. బాష్పపర్యాకులేక్షణాః. ఆ రాముడి చరిత్రని వింటే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదంట వాళ్ళకి. వాళ్ళు పాడుతూ ఉంటే ఆ వింటున్నప్పుడల్లా ఏ ఎమోషన్ ఉంటే ఆ ఎమోషన్‌కి లోనైపోయారంట. అంత నిమగ్నమైపోయేసి రాముడి చరిత్రను వాళ్ళు అనుభవించేటట్టు వాళ్ళు పాడారంట. ఆ అనుభవంలో వాళ్ళకి మనము గూస్ బంప్స్ అంటాం కదా! అలాగ రోమాలు నిక్కపొడుచుకునేసి కళ్ళలో నుంచి నీళ్లు అలా నిండిపోయేసి, ఆనందంతో నిండిపోయేసి, అబ్బా! సాధు సాధు బాగుంది. అబ్బా! భలే ఉంది, భలే ఉంది. ఎంత బాగా పాడారు. ఎంత పరం విస్మయమాగతాః. ఆ కుశలవులని వీళ్ళు సాధు సాధుతి తావూచుః పరం విస్మయమాగతాః. బాగు బాగు అని కుశలవులని ప్రశంసించారనంట. ఇది వింటున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదనంట. అంత అద్భుతంగా పాడారు. అద్భుతంగా పాడారనంటే లేనిది సృష్టించారా అంటే రామ కథ, సీతమ్మ కథ మనం మనసు పెట్టి వింటే, వాల్మీకి రాసిన కథని యథాతథంగా వింటే ప్రతి శ్లోకం, ప్రతి కాండ, ప్రతి సర్గ, ప్రతి శ్లోకం, ప్రతి పాదం, ప్రతి పదం, ప్రతి అక్షరం మనలో బాష్పపర్యాకులేక్షణః అన్నట్టు మన కళ్ళలో నీటిని ఆనందంతో, ఉద్వేగంతో మన మనస్సు కరిగి బండలా మారిన మన మనస్సు కరిగి నేను కూడా రాముడిలాగా మారాలి అన్న ప్రేరణను కలిగించదంటారా? కేవలం వాల్మీకి రామాయణానికి మాత్రమే ఉన్న యోగ్యత ఇది. ఇది మనకు చెప్తూ ఇంకొకటి కూడా చెప్పారనమాట. ఇంతటి గొప్ప చరిత్రని వినాలంటే ఒక యోగ్యత ఉండాలి. ఏంటంటే ఈర్ష్య లేకుండా వినాలి. ఈర్ష్యాసూయలు లేకుండా. ఎందుకంటే ఏంటి? ఆయనేనా? మేమలా ఉండలేమా? అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు రామాయణం అర్థం కాదనమాట. అంతేకాదు. ఏంటి? మేం పూజించే దేవుడు కన్నా రాముడికి మంచి గుణాలున్నాయా? ఇలాంటి కంపారిజన్ అసలు ఈ కంపారిజనే అవసరం లేదు కదా! రాముడు మనిషిగా వచ్చాడు. మనిషి కోసం వచ్చాడు. పరమాత్మ ఆయన. ఆయనకున్న గుణాలు ఉండాల్సిన గుణాలు ఆయనకున్నాయి. సో నువ్వు ఎప్పుడైతే ఈర్ష్య వచ్చేసిందో, అసూయ వచ్చేసిందో అనవసరమైన కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. కంపారిజన్ స్టార్ట్ అయిపోయేసి రాముడి కన్నా వీళ్ళు గొప్ప, వీళ్ళకన్నా రాముడు గొప్ప అన్న అనవసరమైన వాదనలోకి దిగాల్సిన అవసరం వస్తుంది. సో అలా అనవసరమైన వాదనని పెట్టుకోకుండా, ఈర్ష్య అసూయలు లేకుండా ఎవరైతే వింటాడో వాడు రామాయణాన్ని అనుభవిస్తాడు. రామాయణం చేత వాడు అనుభవింపబడతాడు. అంతేకాదు రామాయణం చేత రక్షింపబడతాడు. ఇది మనకి రామాయణంకున్న గొప్పతనం. ఈ రామాయణాన్ని చదివితే వచ్చే లాభాలేంటో మనకి వాల్మీకి మహర్షి చెప్పాడనమాట. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్ట కర్మణః. సునాయాసంగా ఎటువంటి కష్టం లేకుండా పనులు చేయగలిగిన వాడు శ్రీరామచంద్రుడు. అక్లిష్ట కర్మణః. అలాంటి రాముడి యొక్క విజయాన్ని, చరిత్రని నువ్వు ఎప్పుడైతే వింటావో దీర్ఘమాయుష్య విందతి, దీర్ఘమైన ఆయుష్ లభిస్తుంది. శృణోతి ఐదం కావ్యం ఆర్షం వాల్మీకినాకృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాన్యతి తరత్యసౌ. ఈ రామాయణాన్ని ఎవరైతే శ్రద్ధతో వింటాడో, ఎలాంటి రామాయణాన్ని? ఆర్షం వాల్మీకినాకృతం. ఈ రామాయణాన్ని విశ్వాసం కలవాడై వాల్మీకి చేత రచింపబడిన వేదోపబృంహణమైన ఈ వాల్మీకి రామాయణాన్ని ఎవడు విశ్వాసంతో వింటాడో, ముందు మనం ఏం చెప్పుకున్నాం? ఈర్ష్య అసూయలు ఉండకూడదు. ఇప్పుడు ఏం చెప్తున్నాం? విశ్వాసం ఉండాలి. ఏది ఉండకూడదో చెప్పాము, ఇప్పుడు ఏం ఉండాలో చెప్తున్నాం అనమాట. వాడు క్రోధాన్ని జయించిన వాడై దారిద్ర్యము మొదలైన కష్టాలను దాటుతాడు. అంతేనా? సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః పార్థితాంశ వరాన్ సర్వాం ప్రాప్నుయాదిహ రాఘవాత్. దూరంగా పోయిన బంధువులు దగ్గర చేస్తారని అనమాట. కోరినట్టి సమస్తమైన వరములు నీకు చేకూరుతాయన్నమాట. ఈ రామాయణాన్ని శ్రవణేన సురాస్ సర్వే ప్రియంతే సంప్రశృణ్వతాం. రామాయణాన్ని వినటం వల్ల దేవతలందరూ
దేవ సురా సర్వే, దేవత దేవుడు అని చెప్పబలిగిన ప్రతి ఒక్కడు, ఆ మాట చేత ఎవరెవరినైతే మనం చెప్తామో ఆ మాట తగినవాడు, ఆ మాటకు యోగ్యులైన ప్రతి ఒక్కరూ రామాయణాన్ని నువ్వు వింటే ప్రియంతే, సంతోషపడతారు. వినాయకాశ సామ్యంతి గృహే తిష్టంతి యస్య వై. ఎవడి గృహమునందు విఘ్నకరములైన భూతగ్రహాదులున్నాయో, అంటే మనకి కర్మ, గ్రహము ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటి వల్ల ఎవడైతే పీడింపబడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో అవన్నీ శాంతిస్తాయి. అంతేనా? చక్కటి సంతానం కలుగుతుంది. అంతేనా? ఈ పురాతనమైన ఈ ఇతిహాసమును పూజించువాడు, పూజయంశ్చ పటంశ్చేమ ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. పాపాలన్నీ నశించి దీర్ఘమైన ఆయువును పొందుతాడు. అంతేనా? ఈ రామాయణాన్ని ఎల్లప్పుడూ వినువారికి, చదువువారికి ఐశ్వర్యం, సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. శ్రీరామచంద్రుడు ఇటువంటి వాళ్ళు ఎవరైతే రామాయణాన్ని వింటాడో అటువంటి వారి పట్ల రామచంద్రుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. శ్రీరాముడే కదా రామాయణమిదం కృత్స్నం శృణ్వత పఠత సదా ప్రియతే సతతం రామ సహి విష్ణు సనాతన. ఈ రామచంద్రుడే కదా సనాతనమైన శ్రీ మహావిష్ణువు. ఆదిదేవో మహాబాహు హరిర్ నారాయణ ప్రభు. ఆదిదేవుడు గొప్ప బాహువులు గలవాడు, పాపములను హరించగలిగిన వాడు, జగత్ప్రభు అయిన శ్రీమన్నారాయణుడే కదా ఈ రామచంద్రుడు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంబు విచార్ద సిద్ధిం. గొప్ప అర్థము గల శుభకరమైన ఈ రామాయణం అన్న ఈ కావ్యాన్ని విన్న మనిషి యొక్క కుటుంబము వృద్ధి చెందుతుంది, ధన వృద్ధి చెందుతుంది, ధాన్య వృద్ధి చెందుతుంది అని చెప్తూ కుటుంబం వృద్ధి, కుటుంబ పోషణకు అవసరమైన ధనములు ధాన్యములు వస్తాయి. మనుషులకి, ఆ కుటుంబంలో ఉన్న సభ్యులకి రూప గుణ శీలములు గలవారై ఉంటారు. ఉత్తమమైన సుఖములు అనట్లేదు, మనకి ఉత్తమమైన సుఖములను కలిగిస్తుంది రామాయణము. సర్వకార్యం ఏ పని తలపెట్టినా గాని దాంట్లో సిద్ధి కలుగుతుంది. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమే తన్నియమేన సద్భిః ఆఖ్యానయోజస్కర వృద్ధి కామైః. ఆయుష్ను పెంచుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది, మంచి సోదర ప్రేమనిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది, బుద్ధిని కలిగిస్తుంది, ఓజస్సుని తేజస్సును కలిగిస్తుంది. ఈ రామాయణం నేను అభివృద్ధి పథంలో నడవాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ వినాల్సినది అని మనకు వాల్మీకి మహర్షి రామాయణాన్ని అంతా రాసి లాస్ట్లో చెప్పిన ఫలశ్రుతి అనమాట ఇది. అయితే మీరు గమనించారంటే మనందరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయన్నమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని కోరికలు, ఎన్ని బాధ్యతలు, కానీ అన్నిటికీ ఒకటే మందు, ఒకటే సాధనం, రామాయణం. ఈ పూజ ఆ పూజ మనకు అవసరం లేదు. శ్రద్ధతో రామాయణం చదవండి, కుదరకపోతే వినండి, లేకపోతే రామనామం రాయండి. మన సనాతన ధర్మం ఎప్పుడు కోరికల కోసం భగవంతుని పూజించమని చెప్పలేదు. అది సనాతన ధర్మం యొక్క లక్ష్యం కాదు. భగవంతుడిని గురించి తెలుసుకుంటే చాలు, కోరికలు సిద్ధిస్తాయి, కష్టాలు తొలగుతాయి, ధర్మ అర్థ కామాలు ది బెస్ట్ పాసిబుల్ వేలో సిద్ధిస్తాయి. ఇంకా మోక్షం గురించి చెప్పనవసరమే లేదు. ఈ శ్రీరామనవమి నుంచి అందరం రామాయణం చదువుదాం, చదివిద్దాం. మన పిల్లలతో ఖచ్చితంగా చదివించాల్సిన విషయం ఈ రామాయణం. భావి భారత పౌరులను నిర్మించడానికి రామాయణాన్ని మించిన మార్గం లేదు. ఆ రామాయణమే మన గతి, ఆ రామాయణమే మన గమ్యం. రామాయణం మన తల్లి, రామచంద్రుడు మన తండ్రి, ఆ సీతారామచంద్రుడు మన తండ్రి. అలాంటి వారిని ఈ శ్రీరామనవమి రోజు మనం శరణాగతి చేస్తూ, స్వామి త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ, నా సర్వస్వం నువ్వే రామచంద్ర అని ఒక్కసారి రాముడికి చెప్పి, రామా తవాస్మి, నీకే చెందినవాడనయ్యా అని మనం ఒక్కసారి చెప్తే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది యాచతే, తవాస్మి అని నన్ను ఎవడైతే చెప్తాడో, నాకెవడైతే చెప్తాడో, నా ముందు శరణాగతి చేస్తాడో,
అభయం సర్వభూతేభ్యో దదామి ఏదత్ వ్రతం మమ. వాడిని కాపాడి తీరతాను, నా రక్షణలో వాడుంటాడు. అలాంటి రామచంద్రుడి యొక్క రక్షణలో మనం ఉంటే మనకు లోటేంటి? అలాంటి రాముణ్ణి ఆశ్రయిద్దాం. ఈ శ్రీరామనవమి నుంచి రామాయణం, వాల్మీకి రామాయణాన్ని పఠించే ప్రయత్నం చేద్దాం. వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. జై శ్రీరామ్.